వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. భారతదేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ నెట్వర్క్స్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో విస్తరించి యూరోప్లోనే అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్స్లో ఒకటి. ఇక ఈ రోజు మన కార్యక్రమంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే డయాలసిస్ ఎందుకు చేయాల్సి వస్తుంది, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయలేమనే అపోహ నిజమేనా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత రోగులు జీవితకాలం చేసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇలాంటి ఎన్నో విషయాలను మనకు వివరించడానికి మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ దొనకొండ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ముందు అసలు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి? సో బేసికల్గా ఏంటిది అని అంటే మనకి కిడ్నీ అనేది బాడీలో అతి ముఖ్యమైన ఆర్గన్. మనకి బాడీని ఫుల్గా క్లీన్గా నీట్గా ఉంచాలన్నా, బాడీలో జనరేట్ అయ్యే పాయిజన్స్ బయటికి వెళ్ళాలన్నా కిడ్నీ సక్రమంగా పనిచేయాలి. రొటీన్గా ఈ కిడ్నీ ప్రాబ్లం ఎవరిలో చూస్తామంటే 90% కేసెస్లలో మేజర్గా 5 రీజన్స్ చెప్తాం. ఒకటి, షుగర్ బారిన పడి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్లలో, లేదా బీపీ వల్ల, లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీస్లో రాళ్ళు రావడము, లేదా ఎవరైనా విపరీతంగా ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ చేసినా సరే వాళ్ళలో కూడా కిడ్నీ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలామంది ఎస్పెషల్లీ విలేజ్ పాపులేషన్లో కొంచెం ఈ నాటు వైద్యం తీసుకోవడము, లేదా హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడము, లేదా ఏదైనా వేరే ఇతరత్ర ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. రొటీన్గా ఈ రీజన్స్ చెప్తూ ఉంటాం కిడ్నీ ఇబ్బంది పడడానికి. డాక్టర్ గారు, అసలు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే డయాలసిస్ అనేది ఎందుకు అవసరం అంటారు? ఓకే, సో సింపుల్ థింగ్, కిడ్నీ ఏం చేస్తుంది, బాడీలో చాలా మల్టిపుల్ పనులు చేస్తున్నా సరే అతి ముఖ్యమైన 2 పనులు ఏంటంటే బాడీని క్లీన్గా ఉంచడం, అంటే బాడీలో జనరేట్ అవుతున్న పాయిజన్స్ని ఫిల్టర్ చేయడము, అండ్ బాడీలో ఏదైనా ఎక్సెస్ వాటర్ లెవెల్స్ ఏమున్నా సరే దాన్ని బయటికి పంపించడం. కిడ్నీ చేయాల్సిన చాలా పనులలో ఈ 2 అనేవి అతి ముఖ్యమైన పనులు. ఎప్పుడైతే ఏదైనా కారణం వల్ల 2 కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా అది తిరిగి పని చేయట్లేదు అని ఎప్పుడైతే సిచ్యువేషన్ ఎదురవుతుందో అప్పుడు ఇంకా బాడీని క్లీన్ చేసుకోవడానికి మన ముందు ఇమీడియట్గా ఉండే ఏకైక ఆప్షనే ఈ డయాలసిస్. డయాలసిస్ అంటే ఏంటి? ఇదొక ఆర్టిఫిషియల్ ప్రొసీజర్. ఒక మెషిన్ ఉంటుంది, మెషిన్లోకి పేషెంట్ రక్తం వెళ్ళి అందులో క్లీన్ అయిన రక్తం మళ్ళీ పేషెంట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే డయాలసిస్ అంటాము. ఎప్పుడైతే కిడ్నీస్ కంప్లీట్గా పర్మనెంట్గా ఫెయిల్ అవుతాయో అప్పుడే ఈ డయాలసిస్ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, అంటే డయాలసిస్ మీద ఉన్న ప్రతి పేషెంట్ కూడా ఫ్యూచర్లో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది అని అంటారా? అలా నేను చెప్పము. ప్రతి పేషెంట్ ఎప్పుడైతే 2 కిడ్నీస్ పర్మనెంట్గా ఫెయిల్ అవుతాయో, కొన్ని టైమ్స్ టెంపరరీగా ఫెయిల్ అయినప్పుడు కూడా డయాలసిస్ చేస్తూ ఉంటాము. బట్ అగైన్ టెంపరరీ అంటేనే కొన్ని రోజులకు అవసరం పడుతుందని. బట్ ఏ పేషెంట్కి అయితే కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా అది తిరిగి రాని సిచ్యువేషన్లో మాత్రమే డయాలసిస్ అనేది పర్మనెంట్ ఆప్షన్ కింద చెప్తాము. ఇలాంటి పేషెంట్స్ డయాలసిస్ నుంచి బయటపడడానికి ఉన్న ఇంకొక ఆప్షనే మనకి ట్రాన్స్ప్లాంట్. ఓకే డాక్టర్ గారు, అంటే కొంతమంది పేషెంట్ని మనం చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి వాళ్ళు డయాలసిస్ మీద ఉంటూ ఉంటారు. సో అలా ఏళ్ల తరబడి డయాలసిస్ మీద ఉండడం వల్ల అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే డయాలసిస్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. కానీ ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ ఉంటుందని అని అంటే, డయాలసిస్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ అనేది మన బాడీని ఫుల్గా క్లీన్ చేయలేదు. సింపుల్గా క్లారిఫైడ్గా చెప్పాలి అని అంటే, నార్మల్గా మన కిడ్నీస్ ఏమో మన బాడీలో 24/7 అంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కంటిన్యూస్గా క్లీన్ చేస్తూనే ఉంటాయి. మరి అదే డయాలసిస్ విషయానికి వస్తే, ఒక పలానా కిడ్నీ పేషెంట్ డయాలసిస్ పైన ఉన్నారు అని అంటే వాళ్ళు మ్యాక్సిమం వారానికి 2 times ఆర్ 3 times మాత్రమే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి 4 hours మాత్రమే డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. అంటే మన కిడ్నీస్ ఏమో 24 గంటలు వారమంతా పనిచేస్తుంటే, అదే కిడ్నీస్ ఫెయిల్ అయిన డయాలసిస్ పేషెంట్ మాత్రము వారంలో 3 రోజులు, అది కూడా వెళ్ళిన ప్రతిసారి 4 గంటలు, అంటే మొత్తం మీద మ్యాక్సిమం 12 గంటలు మాత్రమే క్లీనింగ్ జరుగుతుంది. సో కంపేర్ చేసి చెప్పాలి అని అంటే, డయాలసిస్కి కిడ్నీ క్లీనింగ్కి, కిడ్నీస్ 100కి 100% పాయిజన్స్ క్లీన్ చేస్తే, అదే డయాలసిస్లో మనకి ఓన్లీ 20% క్లీనింగ్ మాత్రమే జరుగుతుంది. అంటే లోపల ఉండిపోయే 80% పాయిజన్స్ లాంగ్ టర్మ్లో, అంటే ఇమీడియట్గా కాంప్లికేషన్స్ కనబడకపోయినా లాంగ్ టర్మ్లో ఈ 80% పాయిజన్స్ లోపలే ఉండిపోవడం వల్ల హార్ట్ వీక్ అవ్వడము, నరాలు వీక్ అవ్వడము, మెదడు దెబ్బతినడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల వీళ్ళలో సర్వైవల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది.
ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు అంటే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు వస్తున్నాయి? ప్రధానమైన కారణం ఏంటి? అంటే లైఫ్ స్టైల్ మ్యాటర్సా? ఏమంటారు మీరు? ఓకే. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి 5 మెయిన్ కారణాలలో 90% ఇవే చూస్తాం. బట్ ఇతరత్ర 10% కేసెస్ ఎస్పెషల్లీ యంగర్ పాపులేషన్‌లో ఏంటంటే మెయిన్‌గా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అంటాము. అంటే బాడీలో ఉండే సొంత రక్త కణాలు కొంచెం రూపాంతరం చెంది సొంత కిడ్నీనే డ్యామేజ్ చేస్తే ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్తాము. ఇవి రొటీన్‌గా యంగర్ పాపులేషన్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా కొన్ని జెనెటిక్ రిలేటెడ్ సమస్యల వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము అండ్ ఇంతకు ముందైతే బీపీ షుగర్స్ అనేవి 40 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత చూస్తుండే. ఇప్పుడేంటంటే బీపీ షుగర్స్ అనేవి 20 ఇయర్స్, 25 ఇయర్స్ లేదా 30 ఇయర్స్‌కే స్టార్ట్ అవుతుంది. సో, ఇలాంటి వాళ్ళలో కూడా కిడ్నీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎర్లీగా చూస్తూ ఉంటాం. సో, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఒకటి, జెనెటిక్ ప్రాబ్లమ్ ఒకటి అండ్ చాలా యంగ్ ఏజ్‌లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెం షుగర్ అండ్ బీపీ యంగ్ ఏజ్‌లో అటాక్ అవ్వడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రొటీన్‌గా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇద్దరు పేషెంట్స్‌ని తీసుకున్నట్లయితే ఒకళ్ళు ఖచ్చితంగా డయాలసిస్ మీద ఉన్నారు. ఇంకొకళ్ళు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఏంటి? అంటే ఓన్లీ డయాలసిస్ మీద ఉన్న వారికి ఎలా ఉంటుంది లైఫ్ స్టైలు? ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వారికి ఎలా ఉంటుంది? ఫర్దర్‌గా వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఓకే. వస్తుంది? సింపుల్ థింగ్. అగైన్ మనకి డయాలిసిస్ పైన ఉన్నప్పుడు ఒక మెషిన్ మన బాడీని క్లీన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ ఎందుకు చేపించుకోవాలి? దాంట్లో ఉండే అడ్వాంటేజెసే మెయిన్‌గా మీరు అడిగిన క్వెషన్‌లో. సో, ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏంటిది అనంటే మనం ఒక కిడ్నీ గనక పెట్టేసుకుంటే అది కూడా నార్మల్‌గా 24/7 మళ్ళీ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా బాడీని ఫుల్‌గా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే డయాలిసిస్‌లో 20% క్లీనింగ్ జరిగితే మనకి ట్రాన్స్‌ప్లాంట్‌లో మనకి 100% క్లీనింగ్ జరుగుతుంది. సో, ఎంత బాగా క్లీనింగ్ జరిగితే మనకి దాని అర్థం ఏంటి? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటది. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్ ఏంటిది అనంటే హెల్తీగా ఉండడము, లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది డయాలిసిస్‌తోని పోల్చుకుంటే ట్రాన్స్‌ప్లాంట్‌లో చాలా 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 బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒక 200 పేషెంట్స్‌ని కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొని ఒక 100 మందిని ఈరోజు డయాలిసిస్ పైనే ఉంచేసి ఇంకో 100 మందికి మనం ట్రాన్స్‌ప్లాంట్ గనక చేస్తే సర్వైవల్ అనేది చూసుకుంటే 3 ఇయర్స్ తర్వాత గానీ, 5 ఇయర్స్ తర్వాత గానీ చూసుకుంటే డయాలిసిస్ కేటగిరీలో 100లో ఓన్లీ 20 మంది, 30 మంది మాత్రమే సర్వైవ్ అవుతారు. అదే ట్రాన్స్‌ప్లాంట్ కేటగిరీలో 100 మందిలో చూసుకుంటే ఆల్మోస్ట్ 95-98 మంది ఈవెన్ 5 ఇయర్స్ కాదు కదా 10 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ సర్వైవల్ అనేది చాలా బెటర్‌గా ఉంటది. మెయిన్ రీజన్ ఇదే చెప్తాము. ఇవి కాకుండా ఇతరత్రా రీజన్స్ ఏంటంటే మెయిన్‌గా డయాలిసిస్ అనేది టైమ్ కన్జ్యూమింగ్. పేషెంట్ అనేది వారానికి 3 సార్లు హాస్పిటల్‌కి రావాల్సి ఉంటుంది. అండ్ వచ్చిన ప్రతిసారి 4-5 అవర్స్ హాస్పిటల్‌లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకుంటే ఇలా తరచూ హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు. అండ్ మెయిన్ థింగ్ తనకి టైం దొరికి తన లైఫ్‌ని బ్యాక్ ఇవ్వడం. ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏంటి? తను ఇంతకుముందు ఎలా అయితే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుండేనో, ఎలా అయితే వర్క్ చేస్తుండేనో ఆ రొటీన్ లైఫ్‌కి కంప్లీట్‌గా నార్మల్‌గా బ్యాక్ ఓన్లీ ట్రాన్స్‌ప్లాంట్ వల్లనే సాధ్యమవుతుంది. డాక్టర్ గారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డోనర్ ఉన్నారు. ఒకవేళ డోనర్ బ్లడ్ గ్రూప్ తోటి పేషెంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే ఏంటి ఫర్దర్‌గా ఎలా ప్రొసీడ్ అవుతారు? ఓకే. సో, బేసికల్‌గా మనకి ట్రాన్స్‌ప్లాంట్ అనంగానే ఫస్ట్ అందరికీ ఉండే బేసిక్ డౌట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి అంటారు. సో, యెస్ కరెక్టే. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే మనకి ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా, చాలా స్మూత్‌గా జరిగిపోతుంది. మరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే ఎలా సార్? నేనొక కిడ్నీ పేషెంట్, నేను ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకుందామని అనుకుంటున్నాను గానీ, నా ఫ్యామిలీలో ఎవరిది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు అనంటే, దీనికి కూడా సొల్యూషన్ ఉందండి. ఒకానొక టైంలో యెస్ చేయకపోతుండే. బట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా ట్రాన్స్‌ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏబియో ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ అని అంటాం. నార్మల్ ట్రాన్స్‌ప్లాంట్‌కి, ఏబియో ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్‌కి తేడా ఎక్కడొస్తుంది అనంటే, వేరే బ్లడ్ గ్రూప్ కిడ్నీ ఎప్పుడైతే మనం పేషెంట్‌లో పెట్టడం జరుగుతుందో, నార్మల్‌గా ఆ పలానా పేషెంట్‌కి వేరే బ్లడ్ గ్రూప్‌కి అగెయిన్స్ట్‌గా రక్తంలో కొన్ని యాంటీబాడీస్ అనేవి వెళ్ళి ఆ కిడ్నీని అటాక్ చేసి డ్యామేజ్ చేయాలని చూస్తుంది. సో, అందుకే యూజువల్‌గా ఏబియో ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది సాధ్యపడదు. మరి దీన్ని సాధ్యపడేలాగా చేయడానికి ఏం చేస్తాము అనంటే, ట్రాన్స్‌ప్లాంట్‌కి ముందే
పేషెంట్ యొక్క రక్తంలో ఈ రక్త కణాలని ఏదైతే కిడ్నీని దెబ్బతీసే రక్త కణాలని తగ్గించే ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము ప్లాస్మాఫెరెసిస్ అని అంటాము. సో ఈ ప్రొసీజర్ చేయడము ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేరే రకమైన రిటుక్సిమాబ్ లాంటి ఇంజెక్షన్స్ వేరే రకమైన మందులు పెట్టి బ్లడ్లో ఉన్న ఈ రక్త కణాల శాతాన్ని తగ్గించినప్పుడు వేరే బ్లడ్ గ్రూప్ కిడ్నీ పెట్టినా సరే మనకు అది ఇబ్బంది పడకుండా స్మూత్గా ఫంక్షన్ అయ్యేలాగా సాధ్యపడుతుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు ఏబీఓ ఇన్కంపాటబుల్, అసలు అదంటే ఏంటి? దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో మనకి ట్రాన్స్ప్లాంట్ అనేవి 2 రకాలు. కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం. సో చాలామందికి కన్ఫ్యూజన్, సార్ ఇప్పుడు మనకి బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి 4 రకాలు: ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్. ఇక్కడ మీకు కొన్ని సినారియోస్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒకవేళ నేను పేషెంట్ అనుకోండి, నేను ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ అయితే నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే నాకు ఐదర్ ఏ బ్లడ్ గ్రూప్ కానీ లేదా ఓ బ్లడ్ గ్రూప్ కానీ నాకు డొనేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే బి బ్లడ్ గ్రూప్ అయితే బి ఆర్ ఓ, ఏబి అయితే మాత్రం వీళ్ళని యూనివర్సల్ రిసిపియన్స్ అంటాము. అంటే ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే ఈ పేషెంట్కి తీసుకోవడానికి అర్హులు ఉంటారు. అదే ఓ బ్లడ్ గ్రూప్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళే డొనేట్ చేయాలి. ఇప్పుడు ఓ బ్లడ్ గ్రూప్ పేషెంట్కి ఓ బ్లడ్ గ్రూప్ డొనేట్ చేస్తే కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అదే అలా కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ అంటే ఏ కానీ బి కానీ వాళ్ళు డోనర్స్ డొనేట్ చేస్తే దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తాం. డాక్టర్ గారు, జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే మనకి 100% సక్సెస్ రేట్ రావాలి అని అంటే పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ ఉండదండి. సో ప్రతి ప్రొసీజర్లో ఐదర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, ఎనీ సర్జరీ కానివ్వండి, డెఫినెట్గా కొద్దో గొప్ప రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే యాజ్ ఏ డాక్టర్స్ మేము ఎప్పుడు అడ్వాంటేజెసే చెప్పడం కాదు, ఆ ప్రొసీజర్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్న ఇబ్బందులు కూడా చెప్పాలి. సో ముందు చెప్పినట్టు ప్రతి ట్రాన్స్ప్లాంట్లో కొన్ని ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి డెఫినెట్గా ఉండడం జరుగుతుంది. సో యూజువల్గా అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 ట్రాన్స్ప్లాంట్స్ చేసే ప్రతి 100 మందిలో 2-3కి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని టైమ్స్ ఆ పెట్టిన కిడ్నీ సెట్ అవ్వక డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి పేషెంట్స్ మళ్ళీ బ్యాక్ డయాలసిస్కి వెళ్ళడమో లేదా రెండో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు ఏర్పడుతుంది. మనం ఏం చేస్తాము అని అంటే మన పెట్టిన కిడ్నీ చాలా వరకు జాగ్రత్తగా ఏమీ ఇబ్బంది పడకుండా ఉండడానికి మనము ఆపరేషన్కి ముందే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కప్ అనేది చేయడం జరుగుతుంది. ఇచ్చే వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి కానీ 2 కిడ్నీ పెట్టుకునే 2 డోనర్ అండ్ రిసిపియంట్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఫుల్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ కాంప్లికేషన్ మనం ట్రాన్స్ప్లాంట్లో చూసేది రిజెక్షన్. అంటే ఎప్పుడైనా సరే పెట్టిన కిడ్నీని బాడీ ఏమనుకుంటుంది అని అంటే తన సొంత కిడ్నీ కాదు అని చెప్పేసి దాన్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. దీన్నే రిజెక్షన్ అని అంటాము. మరి ఇది జరగకుండా ఎలా కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్. పెట్టిన ట్యాబ్లెట్స్ని ఎప్పటికీ టైం మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. చాలామందికి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అనగానే ఓకే ఒక కిడ్నీ పెట్టేసుకుంటే అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం ఏం రాదు అని అనుకుంటారు. ఎస్, ప్రాబ్లం రాదు, అది ఎప్పుడు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే. ట్యాబ్లెట్స్ అనేవి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాడుకుంటూ కిడ్నీని రిజెక్షన్ అవ్వకుండా చూసుకుంటే దాని సర్వైవల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ రెండో పెద్ద కాంప్లికేషన్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఎప్పుడు వస్తాయంటే పేషెంట్ జాగ్రత్తగా లేనప్పుడు. యూజువల్గా ఏం చెప్తామనంటే బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే లేదా ఏదన్నా ట్రావెలింగ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా మాస్క్ ధరించమని చెప్తాము. మళ్ళీ బ్యాక్ ఇంటికి రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్తాము. బాగా డస్ట్ ఉన్న ప్లేసెస్లోకి కానీ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేసెస్ని కానీ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఈ ప్లేసెస్లోనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక పక్కన ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకుంటూ రిజెక్షన్ రాకుండా చూసుకోవడము, ఇంకో పక్కన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఎటువంటి ఇబ్బందులు రాకుండా లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండడానికి కుదురుతుంది. డాక్టర్ గారు, జనరల్గా అంటే నార్మల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్కి అలాగే ఏబీఓ ఇన్కంపాటబుల్ చేసిన పేషెంట్కి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? అంటే జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, సేమా?
ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి. ఏబియో ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్‌లో మాత్రము డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అనంటే, ట్రాన్స్‌ప్లాంట్‌కి ముందే బాడీలో ఉన్న రక్త కణాలని తగ్గించడానికి కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ లైక్ ప్లాస్మాఫెరెసిస్ లాంటివి జరుగుతుంది. అండ్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఏబియో ఇన్‌కంపాటిబుల్ అయినా లేదా సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్‌ప్లాంట్ అయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇద్దరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఔట్‌కమ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. డాక్టర్ గారు అంటే ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత డయాలిసిస్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేస్తారా? 99% ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎవరికీ డయాలిసిస్ అనేది అవసరం ఉండదు. హ్మ్. కొన్ని రేర్ సిట్యుయేషన్స్‌లలో అంటే పెట్టిన కిడ్నీ అనుకున్నంత వెంటనే పనిచేయకపోవడము, అది కొంచెం వర్క్ చేయడానికి టైం తీసుకున్నప్పుడు మాత్రము ఆ ఇనీషియల్ 3 ఆర్ 4 డేస్‌లో రిక్వైర్మెంట్ బట్టి డయాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రేర్ సిట్యుయేషన్‌లో నేను చెప్పాను కదా! ట్రాన్స్‌ప్లాంట్ అనంగానే 100% సక్సెస్ రేట్ కాదు. కొంతమందిలో 100లో ఒక 1 ఆర్ 2 కేసెస్‌లలో మనకి కిడ్నీ అడ్జస్ట్ అవ్వకుండా రిజెక్షన్ అయిపోయినా లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చి డ్యామేజ్ అయినా అలాంటి పేషెంట్స్‌కి మాత్రమే మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత డయాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. బట్ 99% కేసెస్‌లలో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత డయాలిసిస్ అనేది అవసరం పడదు ఇంకా. ఓకే. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే 100 పేషెంట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎవరో ఇద్దరు ముగ్గురికి మాత్రమే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది అవుతుంది అని అన్నారు. అలాంటప్పుడు మరి మళ్ళీ డయాలిసిస్‌కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే అరేంజ్ చేసామో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో కిడ్నీ మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తారా? యూజువల్‌గా అలా రిమూవ్ చేయమండి. అంటే ఓకే. అది కూడా మళ్ళీ కొన్ని సెపరేట్ కేసెస్‌లో మాత్రమే కిడ్నీ విపరీతంగా ఇన్ఫెక్షన్ అయిపోయి చీమ్ పట్టిన సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఆ కిడ్నీని తీయడం జరుగుతుంది. హ్మ్. లేదు అనంటే చాలా వరకు ఒకవేళ రిజెక్ట్ అయిపోయినా సరే కిడ్నీ అది చాలా వరకి లోపల ఫైబ్రోస్డ్ అయిపోయి చిన్నగా అయిపోయి అది మనల్నేమి ఇబ్బంది పెట్టదు. పేషెంట్‌నేమి ఇబ్బంది పెట్టదు. రేర్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఒకవేళ పెట్టిన కిడ్నీ డ్యామేజ్ అయితే దాన్ని తీయడం జరుగుతుంది. ఓకే. అంటే డాక్టర్ గారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయటానికి పర్టిక్యులర్‌గా ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చేయొచ్చా? ఇది చాలా మందికి ఉండే బేసిక్ డౌట్. ఏజ్ హ్మ్. అయిపోయినంత మాత్రాన ట్రాన్స్‌ప్లాంట్‌కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి పేషెంటే డిసైడ్ అయిపోతారు డాక్టర్‌తోని సంప్రదించకుండా. సో, వన్ థింగ్ నేను ఈ కార్యక్రమం ద్వారా వెరీ క్లియర్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏజ్‌తోని సంబంధం లేకుండా సిట్యుయేషన్ ఎలాంటిదైనా సరే 100కి 100 పాళ్ళు డయాలిసిస్ కంటే ట్రాన్స్‌ప్లాంటే బెటర్. కాకపోతే మనము పేషెంట్ యొక్క ఫిజికల్ కండిషన్‌ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్‌ప్లాంట్ అనేది డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పేషెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువున్న అంటే 60, 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేయడం జరిగింది. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ ఈవెన్ స్టెంట్ పడినా సరే బైపాస్ అయిన పేషెంట్స్ కూడా హ్యాపీగా ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం జరిగింది. సో, ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుందాం అనుకున్నప్పుడు పేషెంట్ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే పేషెంట్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారా? అంత పెద్ద ఆపరేషన్‌కి సహకరించడానికి తన హార్ట్ కండిషన్ స్టేబుల్‌గా ఉందా? ఈ 2 మాత్రమే చూస్తాం. ఈ 2 గనక కరెక్ట్‌గా ఉండి వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఏం లేకపోతే ఏజ్‌తోని సంబంధం లేకుండా వాళ్ళకున్న హార్ట్ కండిషన్‌తోని సంబంధం లేకుండా ట్రాన్స్‌ప్లాంట్‌కనేది హ్యాపీగా వెళ్ళొచ్చు. యెస్. ఇప్పుడు మీరన్న మాటలలో అంటే ఆల్మోస్ట్ స్టంట్ పడిన పేషెంట్స్‌కి కూడా ట్రీట్మెంట్ చేశాము. ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయొచ్చు అని చెప్పనన్నారు. అంటే ఇప్పుడు కొంతమందికి అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏజ్ పైబడిన కొద్దీ డయాబెటిక్ కావచ్చు, ఇంకా రకరకాల బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి డాక్టర్. మరి వాళ్ళని ట్రీట్ చేయటము ఓన్లీ కిడ్నీ ఇష్యూ తోటి మాత్రమే డయాలిసిస్ లేదంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడం మీకు ఎంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది? ట్రీట్మెంట్ విషయంలో సేమ్ ఉంటుందా? సంథింగ్ ఏదైనా డిఫరెంట్‌గా మీరు వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుందా? ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు డెఫినెట్‌గా చాలామందికి కోమార్బిడిటీస్ అంటే 100కి 50 మంది పేషెంట్స్ కిడ్నీస్ ఫెయిల్ అయితే అది షుగర్ వల్లనే. సో, మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు కొత్త కిడ్నీని మాత్రమే పెడుతున్నాం గానీ షుగర్‌ని అదేమీ తగ్గిపోదు. షుగర్ ఉండేది ఉంటుంది. అండ్ కొన్ని టైమ్స్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మనం పెడుతున్న మందుల వల్ల షుగర్స్ అప్ అండ్ డౌన్ కూడా అవ్వచ్చు. సో, సిట్యుయేషన్ ఎలా ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. షుగర్ ఫ్లక్చుయేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్ డెఫినెట్‌గా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్‌లో చూస్తూ ఉంటాము. బట్ ట్రస్ట్ మీ చాలామందికి ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత షుగర్స్ చాలా కంట్రోల్‌కి రావడము, ఎస్పెషల్లీ ఇంతకుముందు ట్రాన్స్‌ప్లాంట్‌కి ముందు 3, 4 బీపీ టాబ్లెట్లు వేస్తే గానీ కంట్రోల్‌కి రాని బీపీ ఓన్లీ 1 టాబ్లెట్ తోటే బీపీ కంట్రోల్‌కి రావడం అనేది డెఫినెట్‌గా చూస్తుంటాం. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే ఫుల్‌గా క్లీన్ అవుతదో ట్రాన్స్‌ప్లాంట్ వల్ల, బాడీలో చాలా వరకి సిస్టమ్స్ మళ్ళీ రియాక్టివేట్ అయ్యి బెటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరిగి షుగర్ చాలా కంట్రోల్‌కి రావడం ఇవన్నీ రొటీన్‌గా చూస్తూ ఉంటాము. సో,
చెప్పినట్టు షుగర్ ప్రాబ్లం గానీ, బీపీ ప్రాబ్లం గానీ, థైరాయిడ్ ప్రాబ్లం గానీ ఇవన్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఈజీగా మేనేజ్ చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. డాక్టర్ గారు, పేషెంట్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అసలు సాధ్యమవుతుందా? పాసిబుల్ అవుతుందా? ఒకవేళ అయితే ఎంత టైం పడుతుంది వాళ్ళకి రికవరీ అవ్వడానికి? బేసికల్‌గా ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పర్పస్ ఏంటి? వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి బ్యాక్ ఇవ్వడం. అంటే అవును. వాళ్ళు ఇంతకుముందు లీడ్ చేసిన నార్మల్ లైఫ్‌ని మళ్ళీ హ్యాపీగా ఫ్యామిలీతోటి గానీ, వాళ్ళ జాబ్‌లో గానీ, ట్రావెలింగ్ గానీ, ఫుడ్ పరంగా గానీ అన్నీ వాళ్ళు ఇంతకుముందు ఎలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండేనో, అలా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోటే మనం ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. చాలామందికి ఇదొక మళ్ళీ మిస్‌కన్సెప్షన్ దట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే బయటికెక్కడికి వెళ్ళొద్దు. ఇంట్లోనే కూర్చోవాలి. బయటికెళ్తే ప్రాబ్లమ్ వచ్చేస్తది అనే బేసిక్ కన్సెప్షన్ ఉంటుంది. ఇది చాలా రాంగ్ అండి. చాలామంది ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ గానీ, వాళ్ళు కిడ్నీస్ ఫెయిల్ అయినా సరే హ్యాపీగా ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొని వాళ్ళ జాబ్స్‌ని మళ్ళీ రెగ్యులర్‌గా చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. సో, బేసికల్‌గా మనకి ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఇనీషియల్ 1-2 మంత్స్ మాత్రం డెఫినిట్‌గా కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాము. బట్ ఆఫ్టర్ 1 ఆర్ 2 మంత్స్ డెఫినిట్‌గా వాళ్ళ రొటీన్ వర్క్స్‌ని మాత్రం వాళ్ళు హ్యాపీగా ఎంగేజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ బాగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వర్క్ జాబ్స్ లాంటివేమన్నా ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. డాక్టర్ గారు, అంటే మెడికవర్ హాస్పిటల్స్ వచ్చేసి చాలా వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. లైక్ క్యాన్సర్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద. అలాగే కిడ్నీ రిలేటెడ్ వాటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందా? డెఫినెట్‌గా అండి. సో, బేసికల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అర్జ్ టు ఆల్ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే డయాలిసిస్ పైన ఉన్నారో, ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ తోటి కన్సల్ట్ అవ్వండి. చాలామందికి ట్రాన్స్‌ప్లాంట్ అనంగానే అదేదో మనకి కుదరని ఒక ఆపరేషన్, మనం చేయించుకోలేని ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఏమీ కాదండి. ఎవ్రీవేర్ ఎవ్రీ డాక్టర్ విల్ ఆల్వేస్ సపోర్ట్ ద పేషెంట్ టు గివ్ దేర్ బెస్ట్ ట్రీట్మెంట్. సో, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మెడికవర్ మేము కూడా ఫస్ట్ పేషెంట్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చాలా రన్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ కూడా. సో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి. మీకు ట్రాన్స్‌ప్లాంట్ పైన ఉన్న అపోహలన్నీ క్లియర్ చేసుకొని, ట్రాన్స్‌ప్లాంట్ కుదిరినంత వరకు చేయించుకోవడానికి ట్రై చేసుకోండి. డాక్టర్ గారు, పేషెంట్ ట్రాన్స్‌ప్లాంట్ మీద అంటే డయాలసిస్ మీద ఉన్నప్పుడు అంటే ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళటానికి రైట్ టైం ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఆలోచించాలి ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళడానికి? ఇందులో ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి అనంటే ఫస్ట్ థింగ్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత బెటర్. హ్మ్. చాలామంది పేషెంట్స్‌కి డయాలిసిస్ స్టేజ్‌కి దగ్గర పడుతున్నప్పుడు ముందే తెలుస్తూ ఉంటది. ఎప్పుడైతే క్రియాటినిన్ ఇంకా 6, 7 అలా టచ్ అవుతూ ఉంటదో, అప్పుడే డయాలిసిస్‌కి ఎంటర్ అవ్వకముందే ట్రాన్స్‌ప్లాంట్‌కి ప్రిపేర్ అయిపోవడం బెటర్. చాలా రీసెర్చ్ ఏం చెప్తుంది అనంటే, ట్రాన్స్‌ప్లాంట్ అనేది డయాలిసిస్ స్టార్ట్ అవ్వకముందు చేయించుకుంటే ఇంకా రిజల్ట్స్ అనేవి చాలా 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 బెటర్‌గా ఉంటాయి. అలా అన్నంత మాత్రాన డయాలిసిస్ స్టార్ట్ అయినంక చేయించుకోలేము అని కాదు. డయాలిసిస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత బెటర్. ఎందుకు అనంటే లేట్ చేస్తున్న కొద్దీ నేను చెప్పినట్టు డయాలిసిస్‌లో బాడీ 100% క్లీన్ అవ్వదు. ఓన్లీ 20% పాయిజన్సే బయటికెళ్తాయి కాబట్టి పోను డయాలిసిస్ పైన బాడీ వీక్ అవుతూ ఉంటుంది. ఫిజికల్‌గా ఫిట్‌గా తగ్గిపోతూ ఉంటది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో లేట్ స్టేజెస్‌లలో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనంటే బాడీ ఫిజికల్ కండిషన్ సహకరించకపోతే కొన్ని టైమ్స్ కుదరదు. సో, వీలైనంత త్వరగా ఎర్లీ స్టేజెస్‌లలో చేయించుకుంటే ఔట్‌కమ్స్ అండ్ రిజల్ట్స్ అనేవి చాలా 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 బావుంటాయి. డాక్టర్ గారు, అంటే కొంతమందికి కిడ్నీ డొనేట్ చేయడానికి డోనర్ దొరికినా కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి డిలే అవుతూ ఉంటుంది ట్రాన్స్‌ప్లాంట్ అనేది. మరి వారికి మీరేం చెప్తారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి? సో, అదే అండి. మనకి మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఓన్లీ పేషెంట్‌కి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే డొనేట్ చేయాలి. కొంతమంది అన్‌లక్కీ సిట్యుయేషన్స్‌లలో సేమ్ బ్లడ్ గ్రూప్ లేనప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయ్యో! ఇంక నేను ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకోలేనేమో అని చెప్పేసి. అలాంటి వారికి నేను చెప్పేదేంటంటే దేర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఏబిఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా సరే, మీరు కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని, అది మీకు వేరే బ్లడ్ గ్రూప్ ట్రాన్స్‌ప్లాంట్ సాధ్యపడుతుందా లేదా అనేది మీ నియరెస్ట్ డాక్టర్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వండి. సో, ఈ ఏబిఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ అనంగానే చాలామంది మళ్ళీ రిజల్ట్స్ సరిగ్గా ఉండవేమో, ఔట్‌కమ్ సరిగ్గా ఉండవేమో అని భయపడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనకి సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్‌ప్లాంట్‌తో పోల్చుకుంటే ఏబిఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ రిజల్ట్స్ కూడా ఇంచుమించుగా కొంచెం సేమే ఉంటాయి. సేమ్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్‌ప్లాంట్‌లో సక్సెస్ రేట్ 98% అని చెప్తే, ఏబిఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్‌లో సక్సెస్ రేట్ 95% అని చెప్తాము. అంటే 100లో 95 మందికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడం జరుగుతుంది.
డాక్టర్ గారు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే డయాలసిస్ మీద ఉన్న వారికి అంటే ఫర్దర్గా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, మెడికవర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది, వాటన్నిటి గురించి కూడా, ట్రాన్స్ప్లాంట్ గురించి, ఏబీఓ ఇన్కంపాటబుల్ గురించి, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్.